ఈరోజు లవోదికయలో ఉన్న సంఘం గురించి తెలుసుకుందాం. ఇది ఆఖరి సంఘము. ప్రకటన 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు చదువుదాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువు నై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయుచున్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమూల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండ నిచెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదిక సంఘము 5 ప్రాథమిక భాగాలు కలిగి ఉంది. మొదటిది ప్రకటన 3వ అధ్యాయం 14-15 వచనాల్లో సందేశాన్ని అందిస్తున్న వ్యక్తి యొక్క వివరణ. అది ఎవరో కాదు, మన యేసుప్రభు. రెండవది ప్రకటన 3వ అధ్యాయం 15-17 వచనాలు చూస్తే ఈ లవోదిక సంఘము జబ్బు పడినట్లుగా, వ్యాధి కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. చల్లగా లేదా వెచ్చగా లేదు. ఇవి నార్మల్ కండిషన్స్ కావు. నులివెచ్చని తనము, ఇది లక్షణాలు, జబ్బు లక్షణాలు, డయాగ్నోసిస్ ఆఫ్ డిజీజ్. అలాగే అక్కడ గద్దింపు కూడా ఇస్తున్నారు. మూడోది ప్రకటన 3వ అధ్యాయం 18వ వచనంలో ఆ జబ్బుకి పరిహారంని, రెమెడీని ఉందని యేసుప్రభు చెప్తున్నారు. 4వ విషయం ప్రకటన 3వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే ఈ ఆఖరి సంఘానికి ఈ సందేశం ఇవ్వడానికి గల కారణము చెబుతున్నారు. 5వది ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనంలో సందేశాన్ని అంగీకరించు వానికి బహుమానం గురించి చెబుతున్నారు. సో లవోదికయ అంతిమ కాలంలో ఆఖరి సంఘం అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సంఘము చరిత్రలోని ఆయా భిన్నమైన సంఘ కాలములను సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రవచన సారంలోని స్పిరిట్ ఆఫ్ ప్రాఫెసీలో ఎలెన్ వైట్ గారు చెప్పిన విషయాల్ని మనము ఈ వాక్యాల్లోని అర్థాన్ని తెలుసుకుందాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ పేజ్ 585. ఎలెన్ వైట్ గారు ఈ విషయం చెప్తున్నారు. 7 సంఘాల పేర్లు చిహ్న రూపం, దే ఆర్ సింబాలిక్. క్రైస్తవ యుగంలోని వివిధ కాలాల సమయంలోని సంఘముల ప్రవర్తనను బట్టి ఆ నామము కలిగి ఉంది. 7 అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది, కంప్లీషన్. ప్రపంచ చరిత్రలోని భిన్నమైన కాలములలో సంఘం యొక్క స్థితిని అంతిమ కాలం వరకు ఈ 7 సంఘాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు లవోదిక సంఘము అంతిమ తీర్పు జరుగుతున్న కాలంలో ఉనికిలో ఉన్న సంఘము. చర్చ్ ఆఫ్ లవోడిసియా ఎగ్జిస్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్. మనకి తెలుసు 1844లో తీర్పు మొదలైందని, 22 అక్టోబర్ 1844 కదా. సో ప్రశ్న, ఈ సంఘము తీర్పు చేయబడుతున్న కాలపు సంఘం అని ఎలా తెలుస్తుంది? ఎలా అంటే ఈ సంఘం పేరు అర్థము ప్రజలను తీర్పు చేయుట, జడ్జింగ్ ద పీపుల్. ఇక్కడ నామము సంఘము యొక్క పరిస్థితిని, అంటే కండిషన్ని సూచిస్తుందని అని యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ గ్రంథంలో రాశారు. ఎప్పుడైతే లవోదిక సందేశము ముగిస్తుందో అప్పటికల్లా ప్రపంచంలోని ప్రతి మనిషి ఐదర్ వెచ్చగా ఉంటాడు లేదా చల్లగా ఉంటారు. ఇంకో మాటలు చెప్పాలంటే లవోదిక సందేశము ప్రపంచమంతటిని కుదిపేస్తుంది. ఇట్ కాజెస్ అ షేకింగ్. అప్పుడు నులివెచ్చగా ఉన్నవారు ఐదర్ వెచ్చగా మారుతారు లేదా చల్లగా మారుతారు. ఇంకో మాటలు చెప్పాలంటే లవోదిక సందేశము నులివెచ్చని వారిని మెసేజ్ అంగీకరిస్తే వారు ఉజ్జీవంతో వెచ్చగా అవుతారు. సందేశాన్ని తిరస్కరిస్తే ప్రపంచంలోనికి ప్రపంచవాసులతో కలిసిపోతారు. కాబట్టి ఈ సందేశము కుదిపి సంఘాన్ని జల్లెడ పడుతుంది. అయితే ఈ సందేశాన్ని అనేకులు వ్యతిరేకిస్తారు. ఎర్లీ రైటింగ్స్ పేజ్ 270. ఈ కుదుపుబాటు అంటే ఈ షేకింగ్ గురించి అర్థం అడిగాను. ఎలెన్ వైట్ గారు చెప్తున్నారు. అడిగితే నేను చూసింది, నాకు కనపరిచింది ఏంటంటే సందేశం అంగీకరించిన వారు వారి హృదయాలలో ప్రభావితం కలుగగా
వారు నమ్మకమైన సత్యసాక్షిని గొప్ప చేయడానికి నడిపించబడతారు. కొందరు సందేశం భరించలేక, సత్యసాక్షిని భరించలేక తిరుగుబడతారు. ఇది దేవుని ప్రజలను కుదుపుతుంది. స్ట్రైట్ టెస్టిమనీ కాజెస్ షేకింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. సో ఇది చాలా అవసరమైన సందేశం. అంగీకారము లేదా తిరస్కారము మీ వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని తేల్చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సంఘం గురించి యేసుప్రభు ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు. జీసస్ హ్యాస్ నో గుడ్ థింగ్ టు సే అబౌట్ దిస్ చర్చ్. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘపు మార్గదర్శకులు మేము ఫిలడెల్ఫియా వారము అని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మేము సోదర ప్రేమ కలిగి ఉన్నామని, భ్రష్టమైన సంఘాలు లవోదిక అని తీసిపారేస్తూ ఉంటారు. కానీ ఎలెన్ వైట్ గారు వీరి ఆలోచనల్ని బ్రద్దలు కొట్టేశారు. సెలెక్టెడ్ మెసేజెస్ వాల్యూమ్ 2 పేజ్ 66లో ఇలా చెప్పారు. 1856లో లవోదిక సందేశము కేవలం 7th డే అడ్వెంటిస్ట్కి వర్తించింది. ఎందుకంటే వారికి గొప్ప వెలుగు ఇచ్చారు, కానీ ఆ వెలుగులో వీరు నడవట్లేదు అన్నారు. SDA బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 954లో లవోదిక సందేశము ప్రత్యేకంగా 7th డే అడ్వెంటిస్ట్కి వర్తిస్తుంది, కానీ జనరల్ సెన్స్లో అన్ని క్రైస్తవ సంఘాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే యుగాంతంలో కల్లా అన్ని సంఘాలు నిలువెచ్చగా మారతారు. కాబట్టి బిగ్గరకేక లౌడ్ క్రై మెసేజ్ ప్రపంచం మొత్తాన్ని 2 సమూహాలుగా మారుస్తుంది. క్రీస్తు 2వ రాకడ కల్లా ప్రపంచమంతా ఐదరు వెచ్చగా ఉండి దేవుని ముద్ర కలిగి ఉంటారు, లేదా చల్లగా ఉండి మృగం యొక్క ముద్ర పొందుకొని ఉంటారు. ఈ లవోదిక సందేశము నిర్ణయిస్తుంది. మీరు ఎలా స్వీకరిస్తారో, ఏ సమూహంలోకి చేరుతారో అది మీరే నిర్ణయించుకోండి. లవోదిక సందేశము ప్రత్యేకంగా ఈ సమూహంలో ఉన్న దేవుని ప్రజలకి వర్తిస్తుంది. ఎలాంటి వారికంటే క్రైస్తవులము అని చెప్పుకుంటూ వీరు ప్రపంచంలో ఉన్నవారికి వీరికి వ్యత్యాసం కనిపించదు. వారి వేషధరణలో, ఆహార విధాలలో, మాట, నడక, మేకప్, ఆభరణాలు, మాంసాన్ని హెచ్చుగా తినేవారు, పార్టీయింగ్, పబ్స్, డ్రింకింగ్, స్మోకింగ్, డాన్సింగ్, విగ్రహాలకు అర్పించింది తినేవాళ్ళు, అన్యుల పండుగల్ని వీళ్ళు వాళ్ళని అభినందిస్తూ విశ్వసిస్తారు. సో ఇలాంటి వ్యక్తులు, ఈ సమూహం, ఇవన్నీ చూస్తే ఇవి దేవునికి అంగీకార యోగ్యం కాదు. మేకప్, ఆభరణాలు దేవుని సేవకుల్లో చూస్తున్నాము. లోనెక్కేసుకుని స్లీవ్లెస్ బట్టలు, పొట్టి మోకాళ్ళ వరకే ఉండే బట్టలు, వాళ్ళు కూర్చున్నప్పుడు వారి నగ్నత్వాన్ని తొడలు కూడా కనిపించేలాగా కూర్చుంటున్నారు. విదేశాల వారు కాదు, ఇక్కడి వారే ఇండియన్ ప్రజలు. పుల్పెట్స్ అంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆభరణాలు ధరించుకుంటున్నారు. మేకప్, లిప్స్టిక్, స్లీవ్లెస్ బట్టలు, టైట్ బట్టలు, లో నెక్ బట్టలు. ఎంత అసహ్యం. వేరే డినామినేషన్స్ వాళ్ళతో పాటు కూర్చుని చూస్తుంటే వాళ్ళు అంటే వీళ్ళకినూ ఆ వరల్డ్ ఉన్న వాళ్ళకి వ్యత్యాసం ఏం కనిపించట్లేదు అని చెప్తున్నారు. మాకు అసహ్యం పుడుతుంది 7th డే అడ్వెంటిస్ట్ అని చెప్పుకుంటాకి. విశ్రాంతి దినాన్న మీరు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు నగలు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? స్లీవ్లెస్ వేసుకోవాల్సి, షార్ట్ డ్రెస్సెస్, లో నెక్, టైట్ డ్రెస్సెస్ అవసరమా? లోకస్తులకి డ్రెస్ రెఫర్మేషన్ గురించి మాట్లాడే 7th డే అడ్వెంటిస్ట్ వేషధరణ అదా? కొంతమంది తెలుగులో స్తుతి ఆరాధన చేయడానికి నిల్చుంటారు. ఒక్కటే సభ అంతా చూస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళు ఏదో వెతుకుతూ ఉంటారు, ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. అది ఆరాధన పూర్వకంగా ఉందా? ఆ సంఘ పాస్టర్స్ కూడా వాళ్ళని గద్దించట్లేదు. నిలువెచ్చని స్థితి. గాస్పెల్ వర్కర్స్ పేజ్ 87. ప్రస్తుత సత్యాలను బోధించే సేవకులు ఈ గంభీరమైన లవోదిక సందేశము అందించడానికి నెగ్లెక్ట్ చేయకూడదు. సత్య సాక్షి యొక్క సందేశము తేనె పూసిన సందేశం కాదు. లవోదికీయకి ఇచ్చిన సందేశము నమ్మదగిన విలువైన సందేశం. అది ఆమెన్ అనువాని సందేశం. ఆమెన్ అంటే ఇట్ ఈజ్ సో, అది అలా ఉంది అని అర్థం. లవోదిక వారి స్థితి అలా ఉంది అని వారి పరిస్థితిని చూసి చెబుతున్నారు. సృష్టికి ఆది అయిన వాడు చెప్పుచున్న మాట. ఈయన సత్యసాక్షి కాబట్టి అబద్ధము చెప్పరు. అందుకని సందేశము ఇలా మొదలైంది. 15వ వచనం చూద్దాం. ఈ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు అంటున్నారు. కాబట్టి యేసు మాటలు నమ్మకమైనవి. ఇప్పుడు లవోదిక జబ్బుని నిర్ధారణ చేద్దాం. పరీక్షించి దాని రోగ లక్షణాలను కనుక్కుందాం. రోగాన్ని నిర్ధారిద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాథమికంగా ప్రత్యేకంగా 7th డే అడ్వెంటిస్ట్ సంఘానికి, అలాగే ఇతర సంఘాలకు కూడా, కానీ మెయిన్గా ప్రాముఖ్యంగా 7th డే అడ్వెంటిస్ట్. ఈ లవోదికీయ సంఘము
తనని తాను భిన్నంగా చూసుకుంటుంది, పూర్తిగా భిన్నంగా పరిగణించుకుంటుంది. యేసుప్రభు చూసేదానికి భిన్నంగా తనను తాను పరిగణించి చూసుకుంటుంది. సో 17వ వచనంలో ఆఖరి భాగంలో ఏం రాసింది? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు అన్నారు. సో ఈ సంఘం ఏమనుకుంటుంది? ఆమె ధనవంతురాలు, విలాసవంతమైన దుస్తులు తొడుక్కునున్నాను, నా కనుదృష్టి 20/20 విజన్, ఫుల్ క్లారిటీ, స్పష్టమైన కనుదృష్టి కలిగి ఉన్నాను, ఖచ్చితమైన సంతోషం కూడా కలిగి ఉన్నాను. కానీ 17వ వచనం మొదటి భాగంలో ఏమంటున్నారు? యేసుప్రభు ఏమంటున్నారు? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువునై ఉన్నావు అని ఎరుగట్లేదు అంటున్నారు. ఏంటి అంటున్నారంటే ఖచ్చితంగా లవోదిక సంఘము భయంకరమైన దిగజారిన తప్పుడు స్థితిలో ఉంది కదా. ఈ సంఘము రోగిష్టిగా ఉందని అర్థమవుతుంది కదా. కానీ ఈ సంఘానికి తెలియడం లేదు అది రోగిష్టిగా ఉందని. ఆమె సమస్య, ఈ లవోదిక సమస్య ఏంటంటే నేను జబ్బుతో ఉన్నానని ఒప్పుకోవడం లేదు. మరి ప్రశ్న, నాకు వ్యాధి లేదు, జబ్బుగా లేను అన్న వ్యక్తులకి ఎలా సహాయం చేయగలుగుతాము? రోగం లక్షణాలు కనిపించినప్పటికీ నాకేం రోగం లేదు అంటే స్వీయాన్ని మోసం చేసుకుంటున్నట్టే కదా, సెల్ఫ్ డిసెప్షన్లో ఉన్నట్టే. టెస్టిమనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 3 పేజెస్ 252-253. దేవుని ప్రజలు దయనీయమైన, దుఃఖకరమైన మోసంలో ఉన్నారని సత్యసాక్షి సందేశము కనుగొనింది. ఆ మోసంలో జంకుబాటు లేదు. దే ఆర్ ఆనెస్ట్ ఇన్ దట్ డిసెప్షన్. అదే సత్యాన్ని నమ్ముతున్నారు. నేను ధనవంతుడు, నాకేమి కొదవలేదని. దేవుని దృష్టిలో వీరు అసహ్యంగా ఉన్నారని అనుకోవట్లేదు. ఎలెన్ వైట్ గారు ఈ లవోదిక సంఘాన్ని ఫరిసీయుల తత్వము కలిగి ఉన్నారని, వీరు ఫరిసీయులను పోలి ఉన్నారని చెప్తున్నారు. సెలెక్టెడ్ మెసేజెస్ వాల్యూమ్ 1 పేజ్ 357. వీరు ఆయన కృపను అడ్డుకున్నారు. దే రెసిస్టెడ్ హిస్ గ్రేస్. ఎవరు? ఈ లవోదిక సంఘస్థులు. ఆయన అధికారాలను దుర్వినియోగం చేశారు. దే అబ్యూజ్ హిస్ ప్రివిలేజెస్. దేవుడిచ్చిన అవకాశాలను చిన్న చూపు చూశారు. స్లైటెడ్ హిస్ ఆపర్చునిటీస్. అలా దిగజారిపోయినప్పటికీ తృప్తిగా ఉన్నారు. విచారమైన కృతజ్ఞతలో, అంటే లామెంటబుల్ ఇన్గ్రాటిట్యూడ్ అన్న వర్డ్ చెప్పారు. విచారమైన కృతజ్ఞతతో అంటే కృతజ్ఞత లేనితనము, నాట్ బీయింగ్ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్గా లేరు. మరియు కపట చిత్తశుద్ధి, హైపోక్రిటికల్ ఇన్సిన్సియరిటీ, ఫరిసీయుల అహంకారంతో తమను తాము చాటుకున్నారు. ఎంతవరకంటే తమ గురించి ఇలా 17 వచనంలో యేసుప్రభు చెప్పిన విధంగా, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడును, దిగంబరుడువునై ఉన్నావు అని ఎరుగట్లేదు అన్నారు. సో లవోదిక వారి సమస్య ఏంటంటే అటు మంచి ప్రపంచవాసులుగానైనా లేరు, ఇటు మంచి క్రైస్తవులుగానైనా లేరు. నులివెచ్చని నీరు, కొంత వేడి మరియు కొంత చల్లటి నీరు కలయిక. వీరు అటు చల్లగా లేరు, వెచ్చగా లేరు. కానీ వాక్య ప్రకారం చూస్తే కొంత చల్లదనం, కొంత వెచ్చదనం ఉంది. అదేంటి? హౌ? ప్రాథమికంగా గమనిస్తే లవోదిక వారు వేడి క్రియలు ఉన్నాయి, కానీ అవి చల్లటి హృదయంతో చేసిన కార్యాలు. హాట్ వర్క్స్ విత్ కోల్డ్ హార్ట్. అవి దురుద్దేశంతో చేసినవి. వర్క్స్ డన్ విత్ రాంగ్ మోటివ్స్. బయటికి అందమైన క్రియలు. అంజూరపు చెట్టు ఫలము లేనప్పటికీ అధికంగా ఆకులు కలిగినట్లు. చూడండి, లవోదిక సంఘము గొప్ప డినామినేషనల్ హెరిటేజ్ కలిగి ఉంది. అంటే నామ వర్గీకరణ విలువ కలిగిన వారసత్వం కలిగి ఉంది. విలియం మిల్లర్, జోసెఫ్ బేట్స్, జేమ్స్ అండ్ ఎలెన్ వైట్, జేఎన్ ఆండ్రూస్ ఇలా ధనికమైన వర్గపు వారసత్వం కలిగి ఉంది. అలాగే ఎస్డిఎస్ సంఘము మంచి ఆరోగ్య సూత్రాలు, వైద్య వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. రోజులో 10,000 మందికి బాప్తిజమం ఇస్తున్నట్లుగా కూడా చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటనలో సహాయపడే విధంగా సంపదను పంపిణీ చేయడానికి ఆర్థిక విధానాల్లో ప్రపంచాన్ని విస్తరించే సంస్థాగత వ్యవస్థ కలదు అంటున్నారు. ఇంగ్లీష్లో we have an organizational system that spans the world in financial policies to distribute the wealth that everybody is helped in the proclamation of the gospel అని చెప్పుకుంటారు. లవోదికియా దృఢమైన బైబిల్ పునాదులను కలిగి ఉన్న నమ్మకమైన వ్యవస్థను కలిగి ఉంది. ఆమె సిద్ధాంతాలు ఒక గొలుసు లింకుల వల్లే సరిపోతాయి.
ఆమె సభ్యులు ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉన్నారు. పొగ త్రాగరు, మద్యపానం సేవించరు, నిరాడంబరంగా దుస్తులు ధరిస్తారు. ఎక్కువ శాతం పంది మాంసము, రొయ్యలు తినరు. మరి ఆదాయాల్లో నుండి టైట్స్ ఇస్తారు. విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. సినిమాలకు, షికార్లకు వెళ్ళరు. లోకరీతిగా నృత్యాలు చేయరు. ప్రత్యేకమైన ప్రజలుగా తమను తాము పరిగణిస్తారు. ఇదంతా లోకానికి చూపించడానికి మాత్రమే అని ఎలెన్ వైట్ గారు అంటున్నారు. మతము మరియు ధర్మం యొక్క అన్ని రూపాలు ప్రపంచం చూసేందుకు వీరిలో ఉన్నాయి. గర్వపడేందుకు అనేకము వీరు కలిగి ఉన్నారు. వేడిగా ఉన్న అనేకము లౌదికియా కలిగి ఉంది. అంతా బాహ్యమే, బయటికి కనిపించేది మాత్రమే. అలాగే చల్లటిదనం కూడా కలిగి ఉంది. దాని అహంకారం అంతా బహిరంగ ప్రకటన మాత్రమే. ఎవ్రీథింగ్ దట్ సెవెంత్ డే అడ్వెంటిజం బ్రాగ్స్ అబౌట్ ఇస్ సింప్లీ అన్ ఎక్స్టర్నల్ డిస్ప్లే అన్నారు. వీరి సమస్య ఆంతరంగానికి సంబంధించింది, వీరి ప్రవర్తనలో కాదు. మాన్యుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 18 పేజ్ 39-40. లౌకిక సందేశము మన సంఘాలు ఆలకిస్తే వీరికి నిరీక్షణ కలదు. ప్రతి సాబత్ ఒకదాని తర్వాత ఒకటి సాబత్ రోజున కలుస్తారు. నియమింపబడిన పాటలు పాడతారు, కానీ అవి హృదయం నుండి రావట్లేదు. వినడానికి నీరసంగా, దౌర్భాగ్యంగా ఉంది. క్రీస్తుని కలిగిన సంతోషం వీరి స్వరాలలో కనిపించదు. హృదయంలో క్రీస్తు ప్రేమ ఉంటే సంతోషంగా పాటలు పాడతారు. స్ఫూర్తిగల పెదవుల ద్వారా వెచ్చటి కృతజ్ఞత కలిగిన హృదయాల్లో నుండి ఆ పాట వెలువడుతుంది. కానీ వీరి హృదయాలు ఖాళీగా క్రీస్తు లేనితనం కనపరుస్తున్నాయి. ద ప్రాబ్లమ్ ఇస్ ఇన్ ది ఇన్సైడ్, నాట్ ఆన్ ది వర్క్స్ అవుట్ సైడ్. అలాగే ఎలెన్ వైట్ గారు ఎస్డిఏ సంఘానికి ఒక కానుక అని కూడా నమ్ముతారు, కానీ ఆమె చెప్పినవి వాళ్ళు పాటించట్లేదు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 3 పేజెస్ 352. దేవుని ప్రజలు శారీరక భద్రత స్థానంలో ఉన్నారని లవోదిక సందేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. మేము బాగానే ఉన్నాము, మేము రక్షించబడ్డాము, మేము మంచిగా ఉన్నాము, మాకు అన్నీ తెలుసు. వీరు తమను తాము ఆధ్యాత్మిక విజయాల యొక్క ఉన్నత స్థితిలో విశ్వసిస్తూ తేలిక భావం కలిగి ఉన్నారు. వీరిది అతుకులు వేసిన పనితనం లాంటి స్వభావం, ప్యాచ్ వర్క్ క్యారెక్టర్. పాత వస్త్రానికి క్రొత్తది అతికించినట్లుగా చివరికి ఆ క్రొత్త అతుకు పాత వస్త్రాన్ని చించుతుంది. దీని గురించి అవర్ హై కాలింగ్ పేజెస్ 342లో చెప్పారు. మన రక్షకుడు ప్యాచ్ వర్క్ తనాన్ని అంగీకరించరు, ఎవ్వరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వట్లేదు. అటువంటి మతము ఆయన దృష్టిలో విలువ లేనిది. మొదట్లో కొంత స్వీయము, కొంత క్రీస్తుతనము ఉండవచ్చు. దానినే ప్యాచ్ వర్క్ అంటున్నారు. స్వీయము కలయిక ప్యాచ్ వర్క్. ఎప్పుడైతే క్రియలలో మన స్వీయ కలుస్తుందో అది ప్యాచ్ వర్క్ అంటున్నారు. నా సొంత ఆలోచనల నుండి కలిపి చేస్తే అది ప్యాచ్ వర్క్ అంటున్నారు. కానీ త్వరలోనే, మొదట్లో ప్యాచ్ వర్క్గా ఉండేది, కానీ త్వరలోనే అది క్రీస్తు లేనిదిగా కనిపిస్తుంది. ఇట్ సూన్ సీమ్డ్ ఇట్ హ్యాస్ నన్ ఆఫ్ క్రైస్ట్. స్వార్థము పెరిగిపోయి వస్త్రం అంతా కూడా స్వార్థంతో కప్పబడింది. హృదయం సరిగ్గా లేనప్పుడు ప్రవర్తన ఎలా మారుతుంది? ఎలెన్ వైట్ గారు వీరిని ఆల్మోస్ట్ క్రైస్తవులు, ఈ లవోదిక సంఘము ఆల్మోస్ట్ క్రైస్తవులు, దగ్గరగా క్రైస్తవులు అంటున్నారు. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్స్ పేజెస్ 118. దాదాపుగా క్రైస్తవులే, కానీ పూర్తిగా క్రైస్తవులు కారు. పరలోక రాజ్యానికి సమీపంలో ఉన్నట్లే, కానీ ప్రవేశించలేరు. దాదాపు రక్షించబడ్డారు, కానీ పూర్తిగా రక్షణ పొందలేదు. దగ్గర కాదు, పూర్తిగా తప్పిపోయారు. ఇంకా ఏమన్నారంటే లవోదికీయులు అర్ధ హృదయాలు గల క్రైస్తవులు, హాఫ్ హార్టెడ్ క్రిస్టియన్స్. వారు కట్టుబడి ఉండరు. వారు ఏదైనా ఒకవైపు ఉండాలి కానీ ఉండరు. వారు కంచె మీద ఉంటారు, అంటే మధ్యలో. వారికి మేలు ఎటు కలిగితే అటువైపుకి వెళ్ళేవాళ్ళు. అవర్ హై కాలింగ్ పేజ్ 348. సగం హృదయం ఉన్న క్రైస్తవులు అవిశ్వాసుల కంటే అధ్వానంగా ఉన్నారు. వారి మోసపూరిత మాటలు మరియు దేనికి కట్టుబడని స్థితి అనేకులను అపమార్గం పట్టిస్తుంది. అవిశ్వాసం తన రంగు చూపిస్తుంది. నులువెచ్చటి క్రైస్తవులు ఇరు సమూహాలను, అంటే వెచ్చటి మరియు చల్లటి వారిని మోసపరుస్తారు. అతడు మంచి ప్రాపంచికుడిగా ఉండలేడు, అలాగే మంచి క్రైస్తవునిగా కూడా ఉండలేడు. ఎవ్వరు చేయలేని పనిని అలాంటి వ్యక్తుల ద్వారా సాతాను తన పనికి ఉపయోగిస్తాడు.
లవోదికీయులు మతాన్ని ప్రకటించని చల్లటి ప్రజల కన్నా అధ్వానం. వీరు మధ్యస్థలము, న్యూట్రల్గా ఉంటారు, దేనికి సంబంధం లేని వారుగా ఉంటారు. ఉదాహరణని సంఘస్థులుగా ఉంటారు, పొగ తాగరు, మద్యం సేవించరు, అతిగా మాంసం తినరు, సినిమాలకి వెళ్ళరు, పబ్స్ బార్స్కి వెళ్ళరు. అలాగే లోకస్తుల్లాగా కూడా ఉంటారు ఫ్యాషన్స్ విషయంలో. ఇంకా ఎలెన్ వైట్ గారు లవోదికీయులను దే హ్యావ్ ఎన్ ఇన్సిపిడ్ రిలీజియన్, అంటే రుచి లేని మతము కలిగిన వారు, టేస్ట్లెస్ అని చెప్తున్నారు. SDA బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 962. లవోదికీయ సంబంధించిన సందేశము మతపరమైన అనుభవం లేని వారికి చాలా శాతం నిర్ణయాత్మకంగా వర్తిస్తుంది. ద లవోదికియన్ చర్చ్ అప్లైస్ మోస్ట్ డిసైడెడ్లీ టు దోస్ హూస్ రిలీజియస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఇన్సిపిడ్, హు డు నాట్ బేర్ డిసైడెడ్ విట్నెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ట్రూత్. ఎవరైతే సత్యానికి అనుకూలంగా సాక్ష్యం ఇవ్వరో వారికి వర్తిస్తుంది. లవోదికీయులు పాత్రధారులు, వీరు నటులు, మంచి ముఖ ప్రదర్శన చేస్తారు. వీరు ఒక యాపిల్ చెట్టుకి దారంతో కట్టి వేలాడేసిన యాపిల్స్ వంటి వారు. ఫలము చెట్టు నుండి రాదు, కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా చెట్టుకి వేలాడ కట్టినట్లు ఉంటారు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 4 పేజెస్ 87. వీరిలో భక్తి మరియు ఆసక్తి, ఆవేశం కూడా లోపించింది. వీరు సత్యాన్ని ప్రేమిస్తున్నాను అని ప్రకటిస్తారు, అయినప్పటికీ భక్తి ఆవేశం లోపించింది. ఇంకా చూస్తే క్రైస్తవ్యాన్ని పూర్తిగా విడిచిపెట్టారు. అవిశ్వాసం అనే రిస్క్ వద్దు అనుకుంటారు. స్వీయత్వాన్ని వదులుకోలేరు. విశ్వాస సూత్రాలను సన్నిహితంగా పాటించలేరు. ఇది మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘము. ఎలెన్ వైట్ గారు వీరిని ఫరిసీయులతో పోల్చారు. ఫరిసీయులు అహంకారం వీరిది అన్నారు. కాబట్టి క్రీస్తు కాలానికి వెళ్ళి ఫరిసీయులు అహంకారము, గర్వము ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బైబిల్ వచనాలు అనేకము చూద్దాం. మత్తయి 5వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. ఏమంటున్నారు? వాళ్ళు చేసే క్రియలే కాకుండా వారికన్నా అధికంగా ఫరిసీయుల సమస్య ఏంటి? బాహ్యమైన నీతి కార్యాలు, మారు మనసు నుండి వచ్చే నీతి కార్యాలు కావు. ఉదాహరణకి పౌలు గారిని తీసుకుందాం. ఫిలిప్పీ 3వ అధ్యాయం 4-6 వచనాల్లో అక్కడ లవోదికీయ ఆత్మ కనిపిస్తుంది. పౌలు గారు మార్పు చెందక ముందు ఆ విధంగా ఉన్నారు. చదువుదాం. ఫిలిప్పీలు 3వ అధ్యాయం 4-6 వచనాలు. మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని. ఇజ్రాయెల్ వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసీయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఏం చూస్తున్నాము? ఇక్కడ ఫరిసీయుల వైఖరిని చూస్తున్నాము. పౌలు ఒక ఫరిసీయుడు. సో ఆ గుణాలేంటి? నేను బాగానే ఉన్నాను, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేయించున్నాను, నాకు ఏమీ కొదువలేదని 17వ వచనం కనపరుస్తున్నాడు. సో యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే బాహ్యము పరిగణింపబడదు, ఆంతర్యం మాత్రమే. బయటికి వెచ్చగా ఉండవచ్చు, కానీ చల్లటి సారం లేని హృదయంలో నుంచి చేస్తే దేవుడు అది అంగీకరించరు. ఆ సారం అంటే ప్రేమ లేని తనము. మత్తయి 5వ అధ్యాయం 21-22 వచనాలు ఒకసారి చదువుదాం. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసుప్రభు ప్రమాణాన్ని పెంచుతున్నారా లేదా? హత్య అంటే కేవలం ఒక గన్ తీసి ఎవరినైనా షూట్ చేసి చంపడం ఒక్కటే కాదు. నీ సహోదరునిపై కోపము కలిగి ఉంటే చాలు, అది హత్య. కారణం లేని కోపము. కోపం ఎక్కడ నివాసం ఉంటుంది? హృదయంలో అని మార్కు 7వ అధ్యాయం 21-22 వచనాలు చెప్తున్నాయి. ఇక్కడ యేసు ప్రభు ఫరిసీయులని గద్దిస్తున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక
వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకున్నట్లు వడగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల తోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అలాగే మార్కు 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ధనవంతుడైన యవ్వనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని అడుగుతాడు. చదువుదాం. మత్తయి 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవాలని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. ఆ మాట ఎందుకు అడిగారంటే యేసుప్రభుని తనని మనిషిగా లేదా దేవునిగా గుర్తిస్తున్నాడా అని. ఇంకా చదువుదాం. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏమన్నాడు? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నాడు. మన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం కూడా ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాము అంటారు కదా. వాక్యంలో ఇంకోటి గమనించారా? యేసు ప్రభు ఒక్క ఆజ్ఞ అతన్ని అడగలేదు. ఏంటది చెప్పుకోండి చూద్దాం. thou shall not covet, పరులది నీవు ఆశించవద్దు, అంటే అత్యాశ కలిగి ఉండవద్దు. ఈ ఆజ్ఞ స్థానంలో ఆయన ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నారు. లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే లవ్ ఫర్ యువర్ నేబర్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ కవిటస్నెస్. హృదయాంతరంగం నుండి వెలువడే ప్రేమ పొరుగువానికి చూపించాలి అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న, అతడు బాహ్యంగా ఆజ్ఞలు పాటిస్తున్నాడా? పాటిస్తున్నాను అని చెప్పాడు, కానీ యథార్థంగా అతడు లా కీపర్ కాదు. ఎందుకంటే ఆ పాటింపు అంతా ఒక చల్లటి హృదయంతో చేస్తున్నాడు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు. నో లవ్ ఇన్ ద హార్ట్, ప్రేమ వెచ్చదనాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు లూకా 18వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చూస్తే అక్కడ సుంకరి ఫరిసీయుల ప్రార్థన కనిపిస్తుంది. చదువుదాం. ప్రార్థన చేయుటక 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారంలోకి 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, ఈ పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. సో ఇక్కడ ఫరిసీయుడు తన గురించి గొప్పలు ఏ విధంగా చెప్పుకుంటున్నాడు? హృదయంలో చెప్పుకుంటున్నాడు. బయటకి వినిపించేలా కాదు, హృదయంలో. అంటే దేవుని సభలో దేవునికి అక్కడ బిగ్గరగా వినిపిస్తుంది, స్పీకర్లో పెట్టినట్టుగా వినిపిస్తుంది దేవుని సన్నిధిలో మన ఆలోచనలు. ఇప్పుడు లూకా 15వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు. ఇది తప్పిపోయిన కుమారుని ఉపమానం. 2 సహోదరులు, వీరిలో చిన్నవాడు
ఇల్లు విడిచి ఉన్నదంతా ఖర్చు చేసుకుంటాడు. పెద్దన్న ఇతని వేశ్యలకు ఖర్చు పెట్టాడు అంటాడు. ఈ చిన్న తమ్ముడు పందుల వాసనతో మురికి బట్టలతో ఇంటికి వచ్చినప్పుడు ఈ పెద్దన్న యొక్క స్వభావము మనకి ఇక్కడ ఫరిసీల స్వభావం కనిపిస్తుంది. లూకా 15:25-30. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులతో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెను అనెను. అయితే అతడు కోపపడి లోపలికి నొల్లకపోయెను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లలను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. 29 ఫరిసీయుల వైఖరి, ఫారిసైక్ యాటిట్యూడ్. ఈ పెద్ద కొడుకు పనివాడి మనసుతో కలిగి ఉన్నాడు. తన తండ్రికి సేవ చేయడానికి కారణము తన తండ్రి అభిమానాన్ని పొందుకోవాలని. తన తమ్ముడిని తృణీకరించాడు, అసహించుకున్నాడు. ఫరిసీయుడు అని తెలియడానికి ఒక గొప్ప సూచన ఏంటో తెలుసా? అతడు అందరి దైవభక్తి గురించి విమర్శించేవాడు. అతను ఏమంటాడు అంటే, నేను వీగన్ని, నేను మాంసం తినను, కానీ వీడు తింటున్నాడు. అలాగే తినేవాడిని అసహించుకుంటాడు. నేను విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాడు, కానీ వీడు పాటించట్లేదు. విశ్రాంతి దినాన వాడు రెస్టారెంట్కి వెళ్తున్నాడు, నేను వెళ్ళను. సో ఫరిసీయుడు స్వీయ నీతి కలిగి ఉండడమే కాక ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాడు. వాక్యం ఏం చెబుతుంది? భయముతో వణుకుచు మీ రక్షణకై ప్రాకులాడ్డి. మత్తయి 6:1-6 అక్కడ ఫరిసీయుల ప్రవర్తన కనిపిస్తుంది. చదువుదాం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియనికుండా ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. ఎందుకు ఈ విధంగా ఫరిసీయుడు ప్రవర్తిస్తాడు? నేను పరిశుద్ధుడను అని అందరూ చూడాలి, అందరికీ తెలియాలి. అలాగే మంచి కార్యం చేసే ముందు ఫరిసీయులు బూర ఊదుతూ ఉంటారు. సో లౌకిక సమస్య బాహ్యం కాదు, సమస్య హృదయానికి సంబంధం. పాపము వీరి సమస్య కాదు, వీరి హృదయంలో పాపం ఉంది, హృదయంలో దాగి ఉంది. మంచిగా ప్రవర్తన కనపరిచినప్పటికీ పాపము హృదయంలో దాగి ఉంది. వేరు పెరికి వేయకుండా ఆ పాపపు క్రియలను తొలగించాలనుకోవడం అవివేకం. చెట్టు ఉండకూడదు అనుకుంటే ఆకులు తుంపేస్తే సరిపోతుందా? నీలమట్టంగా గొడ్డలతో నరికితే సరిపోతుందా? లేదు. గుణపముతో తవ్వి వేరులతో సహా తీసి పెరికివేయాలి. సో ఫారిసీ ఆత్మ ఏం చేస్తుంది? మనుషులు చూసే విధంగా తమ మంచి కార్యాలు ప్రదర్శిస్తారు. ప్రవర్తన మారాలి అంటే హృదయ అంతరంలో పరివర్తన కలగాలి. లవోదీకులకు సత్యము మేధస్సుకు ఎక్కింది, అంటే వాళ్ళ ఇంటలెక్చువల్ పార్ట్ మైండ్లో ఉంటుంది, కానీ హృదయంలో మార్పు లేదు. ప్రకటన 3:20 ఏం చెప్తున్నారు? ఇదిగో నేను తలుపు వద్ద నిలిచిండి తట్టుచున్నాను. దీనిని బట్టి తలుపు బయట ఉన్నారు, సంఘము బయట ఉన్నారు అని తెలుస్తుంది. యేసు ప్రభు హృదయంలో లేకపోతే మరి ఎవరు ఆ హృదయాన్ని నియంత్రిస్తున్నారు? హూ ఈస్ కంట్రోలింగ్ దట్ హార్ట్? స్వీయత్వము, సెల్ఫ్. అతని సెల్ఫ్ అతని హృదయాన్ని నియంత్రిస్తుంది.
హృదయంలో క్రీస్తు లేనందున చల్లగా ఉంది. క్రియలు వేడిగా ఉన్నా చల్లగా ఉన్న హృదయం కాబట్టి అది నులివెచ్చని కార్యం. లౌకిక సమస్య క్రియలు కాదు, ఉద్దేశము. మన ఉద్దేశమును బట్టే మన పనులు మంచివిగాను చెడ్డవిగాను ఉంటాయి. దురుద్దేశంతో ఏదైనా చేసినప్పటికీ మంచి క్రియగా మారగలదా? అవ్వచ్చు. మంచి ఉద్దేశంతో చేసిన పని చెడ్డగా కూడా కావచ్చు. గాస్పెల్ వర్కర్స్ పేజ్ 275. మంచి పనుల కోసం చేసే అనేక చర్యలు కూడా నిశితంగా పరిశోధించబడినప్పుడు తప్పుడు ఉద్దేశాలతో ప్రేరేపించబడినవిగా గుర్తించబడతాయి. చాలామంది తమ వద్ద లేని సద్గుణాలకు ప్రశంసలు అందుకుంటారు. హృదయాలను శోధించే దేవుడు ఉద్దేశాలను తూకం వేస్తారు. తరచుగా పురుషులచే అత్యంత ప్రశంసలు పొందిన పనులు స్వార్థము మరియు కపటత్వం నుండి పుట్టుకొచ్చినట్లు నమోదు చేయబడతాయి. మన జీవితంలోని ప్రతి చర్య అద్భుతమైనదా, ప్రశంసించదగినదా లేదా నిందకు అర్హమైనదా? దానిని ప్రేరేపించిన ఉద్దేశం ప్రకారం హృదయాలను పరిశీలించే దేవుడు నిర్ణయం చేస్తారు. సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ పేజ్ 171. ప్రతి చర్య దానిని ప్రేరేపించే ఉద్దేశం నుండి దాని నాణ్యత పొందుతుంది. ఎవ్రీ యాక్షన్ డిరైవ్స్ ఇట్స్ క్వాలిటీ ఫ్రమ్ ద మోటివ్ విచ్ ప్రాంప్ట్స్ ఇట్. Child Guidance page 201. Every course of action has a twofold character and importance. It is virtuous or vicious, right or wrong, according to the motive which prompts it అంటున్నారు. ప్రతి చర్య 2 రెట్ల పాత్ర మరియు ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అది ధర్మము లేదా దుర్మార్గమైన చర్య దానిని ప్రేరేపించే ఉద్దేశం ప్రకారం ఉంటుంది అంటున్నారు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 5 పేజ్ 279లో ఒక పని సృష్టి కన్నా ప్రేమతో చేసిన ఉద్దేశాన్ని బట్టి దాని విలువ నిర్ణయించడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద వర్క్ బట్ ద లవ్ విత్ విచ్ ఇట్ ఈస్ డన్, ద మోటివ్ అండర్లయింగ్ ద యాక్షన్ దట్ డిటర్మైన్స్ ఇట్స్ వర్త్. లవోదికుల గురించి మంచి ఏమన్నా ఉందా? క్రియలు మంచివే కానీ ఉద్దేశం తప్పు. కాబట్టి లవోదికు ఏం అవసరము? యేసు ప్రభు వీరి హృదయాలలోనికి ప్రవేశించాలి. ఆయన లోనికి వస్తే కానీ మేలు జరగదు. ఎహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనంలో ఆయన లోనికి వస్తే ఏం జరుగుతుందో అక్కడ రాయబడింది. చదువుదాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఏమంటున్నారు? చికిత్స చేస్తానంటున్నారు. ఎటువంటి చికిత్స? ఇక్కడ యేసు ప్రభు గొప్ప కార్డియాలజిస్ట్, హృదయ రోగ చికిత్స ప్రావీణుడు. ఆయన బైపాస్ సర్జరీ చేస్తాను అంటలేదు, ఉపమార్గ సంకలిత శస్త్రచికిత్స చేస్తాను అంటలేదు, కవాటాలని మారుస్తాను అంటలేదు, యాంజియోప్లాస్టీ రక్తనాళాలను పరీక్షించడం చేస్తాను అనట్లేదు. ఒకే ఒక శస్త్రచికిత్స, ఒకే ఒక సర్జరీ చేస్తాను అంటున్నారు. అదేంటి? హార్ట్ ట్రాన్స్ప్లాంట్. నూతన హృదయము ఇస్తానంటారు, గుండె మార్పిడి చేస్తానంటారు. పాత హృదయాన్ని పరిష్కరించారు, పాత గుండెని పరిష్కరించారు, క్రొత్త గుండెని ఇస్తాను అంటున్నారు. రెండవది నూతన ఆత్మ ఇస్తాను అంటున్నారు. మూడవది మీ రాతి గుండెని తొలగించి మారు మనసు పొందగలిగే హృదయాన్ని ఇస్తాను అంటున్నారు. యేసు నివాసం ఉండేలాంటి హృదయము. యేసు ప్రభు తలుపు తట్టినప్పుడు లోనికి మనం ఆహ్వానించినప్పుడు పరిశుద్ధత లోపంగా జీవించము. పరిశుద్ధంగా పవిత్రంగా చాలా జాగ్రత్తగా జీవిస్తాము. ఏమి తింటున్నామో జాగ్రత్తగా ఉంటాము, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాము, విశ్రాంతి దినాన్ని ఏ విధంగా పాటిస్తున్నామో ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఏ విషయంలో కూడా చులకనగా ఉండక జాగ్రత్తగా ఉంటాం. సరైన ఉద్దేశంతో పరలోకం అంగీకరించే ఉద్దేశంతో జీవిస్తాం. ఇప్పుడు ఎహెజ్కేలు 36వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. అనుసరించు వారిగా. ఐ విల్ కాజ్ యూ టు వాక్ అంటున్నారు దేవుడు. నా మార్గాలలో మీరు నడిచేలాగా నేను సహాయం చేస్తాను అంటున్నారు. సో మనము మారు మనసు పొందితే నూతన హృదయం పొందిన లక్షణాలు ఏంటి? తక్కువ స్ట్రిక్ట్గా ఉంటామా? ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటామా?
మోర్ స్ట్రిక్ట్ విత్ రైట్ మోటివేషన్. సరైన ప్రేరణతో మరింత కఠినంగా శ్రద్ధతో జీవిస్తాం. ఆల్ గాడ్స్ బిడ్డింగ్స్ ఆర్ హిస్ ఎనేబ్లింగ్స్ అని ఎలెన్ వైట్ గారు అన్నారు. ఏదైనా చెయ్యమని దేవుడు చెబితే ఆ చెప్పిన దాంట్లోనే మనం వాటిని చేయగలిగే శక్తిని పొందుపరిచి ఉంచారు. ఇర్మియా 31వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు చూద్దాం. ఇదిగో నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటిని అయినను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదియే. లవోదిక సంఘం నుండి దేవుడు ఏం కోరుతున్నారు? నూతన హృదయము, నూతన నిబంధన. సో ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయంలోకి వస్తారో, నూతన నిబంధన మనలో రాస్తారో, అప్పుడు మన జీవిత విధానం, మన నడక యేసు ప్రభుని పోలి ప్రతిబింబిస్తుంది. సో లవోదికీయ రోగ నిర్ధారణ మనం ఇప్పటి వరకు చేశాము. నెక్స్ట్ పార్ట్లో వ్యాధి నయం చేయడం ఎలాగో తెలుసుకుందాం.